పహల్గాం దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్ని సోమవారం భారత భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. అయితే ఈ ఎన్కౌంటర్లో ఒక బిగ్ బ్రేక్ త్రూ దొరికింది భారత బలగాలకు. ఏంటి అంటే పహల్గాం దాడి వెనుక చైనా పాత్ర కూడా ఉందా అనే అనుమానాలు కలిగించేలా ఉంది ఈ బ్రేక్ త్రూ. ఎందుకంటే ఉగ్రవాదుల్ని పట్టించింది, ఆపరేషన్ మహాదేవ్లో ఉగ్రవాదుల్ని పట్టించింది, ఉగ్రవాదుల జాడను చూపించింది చైనాకు సంబంధించిన ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ డివైస్. ఈ శాటిలైట్ ఫోనే ఉగ్రవాదులకి అంటే ఎవరైతే ఆ మహాదేవ్ కొండల్లో శ్రీనగర్ సమీపంలోని కాశ్మీర్లోని శ్రీనగర్ సమీపంలోని మహాదేవ్ పర్వతాల్లో నక్కిన ఉగ్రవాదులని పట్టించింది ఈ డివైజులన్నీ ఈ ఉగ్రవాదుల చేతికి ఎలా వచ్చాయన్నది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారింది. సోమవారం జరిగిన ఆపరేషన్ మహాదేవ్లో భాగంగా సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో 3 ఉగ్రవాదులు, పహల్గాం దాడిలో 26 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్న 3 ఉగ్రవాదులు, పహల్గాం దాడికి కీలక సూత్రధారి అయిన సులేమాన్ షా సహా మొత్తం 3 ఉగ్రవాదుల్ని భారత భద్రతా బలగాలు అలాగే కాశ్మీర్ పోలీసులతో కలిసి చేసిన ఆపరేషన్లో 3 ఉగ్రవాదుల్ని మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రిక్ పరికరాలు కావచ్చు, కొన్ని రైఫిల్స్ కావచ్చు, కొన్ని బాంబులు కావచ్చు, ఇవన్నీ పరిశీలిస్తే చైనాకు సంబంధించిన వస్తువులు కనిపించాయి. చైనా పాకిస్తాన్ ఆర్మీకి సరఫరా చేసిన ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్, చైనాలో తయారైన ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ డివైజులు దొరికాయి. ఈ డివైజులనే పహల్గాం దాడి సందర్భంలో కూడా ఈ ఉగ్రవాదులు 4 ఉగ్రవాదులు ఆ దాడి సందర్భంలో కూడా వాడినట్టు బయటపడింది. ఇదంతా చూస్తుంటే పాకిస్తాన్లో ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టేందుకు, ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చేందుకు చైనా కూడా ఆర్థిక సహాయం చేస్తుంది, చైనా కూడా టెక్నికల్ సహాయం చేస్తుంది, చైనా కూడా కమ్యూనికేషన్ సహాయం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక రకంగా చెప్పాలి అంటే ఖచ్చితంగా పహల్గాం దాడిలో చైనా పాత్రని ఇప్పుడు అనుమానిస్తారా అన్నది అతిపెద్ద ప్రశ్నగా మారుతుంది. ఎందుకంటే చైనా పూర్తి స్థాయిలో పాకిస్తాన్ ఆర్మీకి అంటే చైనా వస్తువులు, చైనా అత్యంత కీలకంగా భావించే ఒక కమ్యూనికేషన్ వ్యవస్థ పహల్గాం మన పహల్గాంలో ఉగ్రవాదులు ఎవరైతే దాడులకు పాల్పడ్డారో ఆ ఉగ్రవాదుల దగ్గర ఉండటం, అంటే ఉగ్రవాదం అనేదే ప్రపంచానికి అతిపెద్ద ముప్పు. అటువంటి ఉగ్రవాదుల దగ్గర చైనాకు సంబంధించిన టెక్నాలజీ ఉండడం, చైనాకు సంబంధించిన డివైజులు ఉండడం, కమ్యూనికేషన్ వ్యవస్థ ఉండడంతో ఒక్కసారిగా చైనా ప్రపంచ ఉగ్రవాదుల్ని ప్రోత్సహిస్తుందా, ప్రపంచానికి ప్రమాదకరమైన ఉగ్రవాదుల్ని ప్రోత్సహిస్తుందా అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. అంతేకాదు ఈ ఉగ్రవాదం వెనుక పాకిస్తాన్ హస్తం ఉంది అని నిరూపించడానికి ఈ చైనా డివైజులు ఇప్పుడు సాక్ష్యంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ చైనా డివైజే ఆ రోజు ఆదివారం రాత్రి 2 గంటల సమయంలో మహాదేవ్ పర్వతాల్లో ఈ చైనా డివైజులే రీస్టార్ట్ అయ్యాయి. ఉగ్రవాదులు ఎవరైతే పహల్గాంలో 26 మందిని కాల్చి చంపేశారో, అన్యాయంగా ప్రాణాలు బలి తీసుకున్నారో వాళ్ళని వెతుకుతున్నాయి మన భద్రతా బలగాలు. వెతుకుతున్న సందర్భంలో కాశ్మీర్కి సమీపంలో ఉన్న మహాదేవ్ కొండల్లో పర్వతాల్లో అత్యంత ఎత్తైన పర్వతాలు ఇవి. ఈ పర్వతాల్లో ఉగ్రవాదులు తల దాచుకుంటున్నట్టుగా గుర్తించాయి. అయితే వీళ్ళ కోసం డ్రోన్ల సాయంతో వేట కొనసాగిస్తున్న తరుణంలో చైనా వాళ్ళ దగ్గర ఉన్న ఎలక్ట్రిక్ పరికరాలన్నింటినీ స్విచ్ ఆఫ్ చేశారు. ఎందుకంటే ఒక్క ఎలక్ట్రిక్ పరికరం ఉన్న వాళ్ళని పసిగట్టడం భారత భద్రతా బలగాలకు చాలా ఈజీ అవుతుంది. అయితే ఆదివారం అర్ధరాత్రి 2 గంటల తర్వాత వీళ్ళ చేతుల్లో ఉన్న చైనా కమ్యూనికేషన్ సెట్లు ఆన్ అయ్యాయి. ఎప్పుడైతే చైనా కమ్యూనికేషన్ సెట్లు ఆన్ అయ్యాయో అప్పుడే ఇన్ఫర్మేషన్ భారత భద్రతా బలగాలకు చేరింది. భారత భద్రతా బలగాలు మళ్ళీ డ్రోన్ సాయంతో ఆ కమ్యూనికేషన్ డివైజ్ ఉన్న ఏరియాలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి సోమవారం ఉదయం 9:30 బలగాలతో సహా మెల్లిగా ఈ ఉగ్రవాదులు నక్కిన ప్రాంతాన్ని చుట్టుముట్టారు. 11 గంటల లోపు ఈ 3 ఉగ్రవాదుల్ని కాల్చిపడేశారు. అంతేకాదు వీళ్ళని కాల్చిన తర్వాత దాదాపు 2 కిలోమీటర్ల రేడియస్లో ఇంకా ఆ 4వ వ్యక్తి పరారీలో ఉన్న తప్పించుకొని దొరకని 4వ వ్యక్తి ఉన్నాడనే సెర్చ్ కూడా చేశారు. అతను ఇంకా తప్పించుకొని తిరుగుతున్నాడు, అతను దొరకలేదు. అయితే ఈ డివైజుల గురించి ఒక్కసారి వెనక్కి ఈ ఉగ్రవాదుల దగ్గరికి చైనా డివైజులు ఎలా వచ్చాయని ఒక్కసారి మనం కామన్గా ఆలోచించిన ఒక విషయం అర్థమవుతుంది. పాకిస్తాన్కి ఆర్మీకి, పాకిస్తాన్ సైన్యానికి 81%
81% పర్ఫెక్ట్గా చెప్తున్నాను, 81% కమ్యూనికేషన్ వ్యవస్థ కావచ్చు, ఆయుధాలు కావచ్చు, మిలిటరీ వస్తువులు కావచ్చు, ఇవన్నింటినీ సప్లై చేసేది చైనా మాత్రమే. ప్రస్తుతం చైనా పూర్తి స్థాయిలో పాకిస్తాన్కి మద్దతు ఇస్తుంది. సో పాకిస్తాన్ ఆర్మీకి చైనా ఇచ్చిన వస్తువులు లష్కరే తోయిబాకి వచ్చాయి. ఎందుకంటే ఐఎస్ఐ ఏదైతే ఉందో, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థ, ఐఎస్ఐ పూర్తి స్థాయిలో భారతదేశంలో విధ్వంసాలకు కారణమని మనందరికీ తెలుసు. ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలకి చైనా నుంచి దిగుమతి చేసుకున్న, ఆర్మీ కొనుగోలు చేసిన బాంబులు, పేలుడు పదార్థాలు, కమ్యూనికేషన్ వ్యవస్థనంతా ఉగ్రవాదులకు ట్రాన్స్ఫర్ చేశాయి. అందులో భాగంగానే లష్కరే తోయిబాకి వచ్చున్నాయి చైనా నుంచి పాకిస్తాన్ ఆర్మీకి, పాకిస్తాన్ ఆర్మీ నుంచి లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకి, లష్కరే తోయిబా నుంచి ది రెసిస్టెంట్ ఫ్రంట్ ఏదైతే పహల్గామ్లో 4 ఉగ్రవాదులు మన అమాయకమైన పర్యాటకుల్ని కాల్చి చంపారో ఆ లష్కరే తోయిబాకి ఈ వస్తువులు అందాయి. సో పూర్తి స్థాయిలో పాకిస్తాన్ ఆర్మీ సపోర్టుతోనే భారతదేశం పైన ఉగ్రదాడి జరుగుతోంది. పాకిస్తాన్ చెప్తోంది పహల్గామ్ దాడి తర్వాత మాకు ఉగ్రవాదులకు సంబంధం లేదు, మేము తీవ్రస్థాయిలో ఉగ్రవాదంతో నష్టపోయామని శుద్ధపూస మాటలు మాట్లాడుతుంది పాకిస్తాన్. అటువంటి మాటలు మాట్లాడుతున్న పాకిస్తాన్ చెంప మీద కొట్టినట్టుగా ఇప్పుడు సమాధానం దొరికింది. పాకిస్తాన్ చైనాకు సంబంధించిన వస్తువుల్ని చైనా నుంచి దిగుమతి చేసుకున్న, పాకిస్తాన్ ఆర్మీ చైనా నుంచి దిగుమతి చేసుకున్న కమ్యూనికేషన్ వ్యవస్థని, ఆయుధాలని, అంతేకాదు ఒక చైనా కమ్యూనికేషన్ వ్యవస్థలే కాదు, ఆ పాకిస్తాన్ ఈ ఉగ్రవాదుల దగ్గర అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న, అమెరికాలో తయారైన M4 కార్బన్ రైఫిల్స్, అట్లాగే AK-47 రైఫిల్స్, అలాగే భారీ గ్రనైడ్స్, పాకిస్తాన్ ఆర్మీ వాడే గ్రనైడ్స్ను కూడా స్వాధీనం చేసుకుంది భారత భద్రతా బలగాలు. ఈ 4 ఏదైతే 3 ఉగ్రవాదులు ఎన్కౌంటర్ గురయ్యారో అక్కడ. సో పాకిస్తాన్ ఆర్మీ పూర్తి స్థాయిలో ఈ ఉగ్రవాదానికి మద్దతిస్తోందని మళ్ళీ రుజువు చేసే అవకాశం కనిపిస్తోంది చాలా స్పష్టంగా. ఇటు అమెరికా చెప్తోంది, అమెరికా పాకిస్తాన్కి మద్దతు ఇస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే అమెరికా పాకిస్తాన్ చెప్పే పిచ్చి మాటల్ని, అబద్ధాల్ని నమ్మి అమెరికా ఆ అబద్ధాలని నిజాలు చేసేందుకు, ప్రపంచాన్ని ముందు నిజాలు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న తరుణంలో పాకిస్తాన్ ఆర్మీయే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది, ఉగ్రవాదానికి పూర్తి స్థాయి మద్దతు ఇస్తుందని చెప్పడానికి ఈ డివైజులు ఒక సాక్ష్యంగా నిలుస్తున్నాయి. అంతేకాదు ఈ సులేమాన్ షా ఎవడైతే మన పహల్గామ్లో కాల్పులు జరిపాడో, పహల్గామ్లో ఆపరేషన్ నిర్వహించారో, పహల్గామ్లో సూత్రధారిగా ఉన్నాడో ఈ సులేమాన్ షా, ఈ దౌర్భాగ్యుడు ఎవరో కాదు, ఈ సులేమాన్ షా పాకిస్తాన్ ఆర్మీలో వివిధ దశల్లో పనిచేసిన వ్యక్తిని ఇప్పటికే భారత్ రుజువులు కూడా చూపించింది. సో ఈ సులేమాన్ షా కూడా పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన వ్యక్తే. పాకిస్తాన్ ఆర్మీ అంటేనే ఉగ్రవాద ఆర్మీ. పాకిస్తాన్ ఆర్మీలో లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, ది రెసిస్టెంట్ ఫ్రంట్ ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం కశ్మీర్లో అల్లర్లకు, దాడులకు కారణమవుతున్న ది రెసిస్టెంట్ ఫ్రంట్ని కూడా నడిపిస్తుంది పాకిస్తాన్ ఆర్మీ అని స్పష్టంగా రుజువు అవుతుంది. ఒకటి, సులేమాన్ షా పాకిస్తాన్ మనిషి, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాది, పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన వ్యక్తి అనే ఒక రుజువు వస్తుంటే, పాకిస్తాన్ ఆర్మీకి అందుతున్న కమ్యూనికేషన్ వ్యవస్థ కావచ్చు, బాంబులు కావచ్చు, తుపాకులు కావచ్చు, రైఫిల్స్ కావచ్చు, వీటన్నింటినీ ఉగ్రవాదులకి పాకిస్తాన్ ఆర్మీ అందిస్తుందని చెప్పడానికి మన దగ్గర, భారతదేశం దగ్గర భారీ సాక్ష్యాలు ఉన్నాయని చెప్పాలి. చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చైనాకు సంబంధించిన ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ డివైస్ ఆన్ చేయకపోయినుంటే ఆ రోజు ఈ ఉగ్రవాదులు దొరికేది కాదు. చైనా పరోక్షంగా పాకిస్తాన్కి ప్రత్యక్షంగా పాకిస్తాన్కి సహాయం చేస్తుంది, పరోక్షంగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదానికి సహాయం చేస్తుంది. చైనాకి చాలా స్పష్టంగా తెలుసు, పాకిస్తాన్ భారతదేశంలో విధ్వంసం సృష్టించేందుకు, భారతదేశంలో అశాంతిని, అలజడిని సృష్టించేందుకు పాకిస్తాన్ ఉగ్రవాదులని పెంచి పోషిస్తోందని. అయినప్పటికీ కూడా చైనా మళ్ళీ మద్దతిస్తోంది. అంతేకాదు పహల్గామ్ దాడి తర్వాత కూడా చైనా మేము పాకిస్తాన్కి మద్దతు ఇస్తామని బాహాటంగానే ప్రకటిస్తుంది. ఇవన్నీ చూస్తుంటే 2 శత్రు దేశాలు, భారతదేశానికి కుడివైపు ఎడమవైపు పక్కలో బల్లెంలా మారిన 2 శత్రు దేశాలు కలిసే భారతదేశం పైన కుట్ర కుయుక్తులు పడినట్టుగా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మీరేమనుకుంటున్నారు? నిజంగా చైనా పాత్ర ఉంది అనుకుంటున్నారా? పాకిస్తాన్ పహల్గామ్ దాడిలో లేదనుకుంటున్నారా? చైనా పాత్ర లేదని చెప్పడానికి మీ అభిప్రాయం ఏంటి? ఒకవేళ ఉందనుకుంటే ఉందని చెప్పడానికి మీ అభిప్రాయం ఏంటి? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా పహల్గామ్ దాడిలో చైనా పాత్ర స్పష్టంగా కనిపిస్తుందని అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అభిప్రాయాలపైన మీ ఒపీనియన్స్ చెప్పండి. లైవ్ న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ డిజిటల్ లైవ్, అట్లాగే సుమన్ టీవీ లైవ్.
న్యూస్.